బాధ్యత లేదా? నేను అడుగుతున్నాను, మీకు బాధ్యత లేదా? మీకు బాధ్యత లేదా? నేను అడుగుతున్నాను, మీకు బాధ్యత లేదా? ముందర చెప్పండి, మీకు బాధ్యత లేదా? మీరు కూటమిలో లేరా? మీరు కూటమిలో లేరా? మీకు బాధ్యత లేదా? దానికి సమానం చెప్పండి. తీసుకురండి, బహిష్కరించిన దళితుల్ని భుజాల మీద ఎక్కించుకొని గ్రామంలోకి తీసుకురండి, జనం మీకు దండలేస్తారు. ఆయన బహిష్కరణకి గురైన దళితుల్ని విజయకిరణ్ గారు, లెట్ మీ కంప్లీట్, వాళ్ళని భుజం మీద ఎక్కించుకొని గ్రామాన్ని శుద్ధి చేసి వాళ్ళని లోపలికి తీసుకురండి. ఎందుకంటే వాళ్ళకి జరిగిన అవమానానికి మీరు అక్కడ సమాధానం చెప్పాలి. ఏం మీకు బాధ్యత లేదని మీరు జస్ట్ పక్కకి తప్పుకుంటే ఎట్లా? ఎవరు తప్పుకున్నారండి? మీరు ఆపాదిస్తే ఎట్ట కుదిరితే? ఎలా ఆపాదిస్తారు? మీడియాలో వచ్చిన తర్వాత ఎస్ఐ వెళ్ళాడు, మీడియాలో వచ్చిన తర్వాత ఆర్డీఓ వెళ్ళాడు. మీకు అది తెలుసా? ఏం మీ నాయకులు ఏం చేస్తున్నారండి అక్కడ? వాళ్ళకి మీ నాయకులు ఏం చేస్తున్నారు? వాళ్ళకి బాధ్యత లేదా? ఒక పవన్ కళ్యాణ్ ఒక్కడే భుజాన్ని వేసుకుని తిరగాల అన్ని? సార్, నెగ్లిజెన్సీ చూపించినటువంటి ప్రతి అధికారి పైన చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు అందరు అధికారులు కరెక్ట్గా పనిచేసేది ఈ పరిస్థితి రాదు కదా. అసలు ఎలక్ట్రికల్ యాక్సిడెంటే జరగదు కదా. కాబట్టి ఎవరైనా సరే మేమేదో గ్యాలరీలో కూర్చున్నామని మేము చెప్పామా? చంద్రబాబు మరి ఏం చేశారు? ఎక్కడ కూర్చున్నారు? మరి ఎందుకు రాలేదు? ఆ సమస్య మీద ఎందుకు మాట్లాడలేదు మీరు? ఆ సమస్య మీద ఎందుకు మాట్లాడలేదు? నోరు వాయాలేని పాపం దళిత వర్గాలు బయటకు వచ్చి చెప్పుకుంటే గానీ సమాజానికి తెలియలే ఇది. కుదరదు. మీరు ఊరికే పవన్ కళ్యాణ్ గారికి మాకు మధ్య వైసీపీతో పాటు మీరన్నారు, నేనల్లా, మీరన్నారు ఆయనది కాబట్టి ఆయన వచ్చి మీకు బాధ్యత లేదా అని అడిగా నేను. మీకు బాధ్యత లేదా? ఓకే, మీకు యూ హ్యావ్ క్లారిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కాబట్టి ఆయనే మాట్లాడుకోవాలి. ఓకే, జనసేన వాళ్ళకి చెప్పి ఆయన చేత మాట్లాడిద్దాం. మీరు ప్రశాంతంగా ఉండండి. ఒకసారి వైసీపీ నాయకులు మాట్లాడారు. మీరన్నారు విజయ్ గారు, ఐ రిపీట్, మీరన్నారు. మీరన్న తర్వాతే నేను మాట్లాడాను. ఒకసారి మళ్ళీ రిప్లై చేయమంటారా? ఫస్ట్ మీరన్నారు చేయనా? ముందర ఓకే, పీసీఆర్ ఆయన అన్నమాట ఒకసారి రిప్లై చేద్దాం. ఈ లోపల వైసీపీ నాయకులు మాట్లాడతారు. నమస్కారం అండి. నమస్కారం సార్. అదండి గ్రామ బహిష్కరణ ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన సార్ ఇది ఒక పార్టీని, ఒక ప్రభుత్వాన్ని గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మాస్క్ ఇవ్వలేదని ఒక డాక్టర్ ఏదో అంటే దాన్ని మాకు ఆపాదించి మేము దళిత వ్యతిరేకులు అని చెప్పేసి క్రియేట్ చేసి చాలా పెద్ద ఎత్తున ప్రచారం పొందారు. 5 రూపాయలకు కొనిపెట్టుకునే మాస్క్ కి ఒక డాక్టర్ రాద్ధాంతం చేస్తే ఆయనకున్నటువంటి వ్యక్తిగత అలవాట్ల రీత్యా దాన్ని తీసుకొని వచ్చి మాకు ఆపాదించి ఆయన ప్రధానమంత్రి గారిని ఏమని తిట్టారో, రోడ్ల మీద ముఖ్యమంత్రి గారిని ఏమని తిట్టారో